తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసినటువంటి కవిత దాని తర్వాత కూడా తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో కూడా పలు కార్యక్రమాలు చేస్తూ అటు విద్యార్థులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, మహిళలతో కూడా చాలా చర్చలు జరుపుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కూడా వారితోనే ఉంటూ జనం బాట అనే ఏదైతే తెలంగాణ జాగృతి జనం బాట ఉందో దాంతో ముందుకు వెళుతాం మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి కూడా ఒక ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో మంచిర్యాల నుంచి కూడా కవిత పోటీ చేశారు రాబోయే ఎన్నికల్లో అని కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత కూడా కవిత జాగృతి పార్టీ నుంచి చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అనే దానిపైన కూడా చురుగ్గా మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే జాగృతి ఉందో జాగృతి తరపు నుంచి కూడా రాజకీయ పార్టీని తీసుకువచ్చే రాబోయే రాజకీయాల్లో కూడా తను పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ కూడా తన ధీమా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా మనం చూసాము గతంలో జరిగినటువంటి శాసన మండలిలో కూడా తను కన్నీరు పెట్టుకున్న పరిస్థితి, తను ఇప్పటి వరకు కూడా తన ఆస్తుల గొడవ కాదని తనకున్నటువంటి వ్యక్తిత్వకు సంబంధించినటువంటి గొడవగా ఉంది కాబట్టి తను జాగృతి తరపున ప్రజల కోసం పోరాడుతున్నానని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా నేను ఎప్పుడు జనం మధ్యనే ఉంటున్నాను, వాళ్ళ కోసం పని చేస్తున్నానంటూ కూడా కవిత చెప్పక వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే రాబోతున్న ఎన్నికలు ఉన్నాయో రాబోతున్న ఎన్నికల్లో కూడా తను తెలంగాణ మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అనే దానిపైన కూడా తను ఒక నివేదికను ప్రణాళికను ఏర్పాటు చేసుకొని కూడా ముందుకు సాగుతున్నట్టు కూడా ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కావచ్చు, తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళ కుటుంబాలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు వాళ్ళందరితో కలిసి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, అటు ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు కావచ్చు, కవిత దగ్గరికి వచ్చినటువంటి ఉద్యమకారుల కుటుంబాలతో కావచ్చు చర్చించి ముందుకు వెళ్ళాలి అనే ప్రణాళికను కూడా వీళ్ళు రూపొందించుకున్నట్టు కూడా ఇప్పుడు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరంగా కావచ్చు, అటు కవిత తనకు కావాల్సినటువంటి అటు సపోర్ట్ ని కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ప్రస్తుతానికి తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన సందర్భంలో కూడా తన తర్వాత తన ప్రణాళికను ఎలా రూపొందించుకుంటుంది, రాబోయేటువంటి ఎన్నికలకు ఎలా సిద్ధం అవుతుంది జాగృతి తరపు నుంచి కూడా. అయితే ఇప్పటి వరకు కూడా రాజకీయ పరంగా ఒక పార్టీని మేము ఏర్పాటు చేసుకుంటాము, ఆ పార్టీ తరపు నుంచి కూడా మేము ఎన్నికలకు వెళ్తామంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. ప్రస్తుతానికైతే తెలంగాణ జాగృతి తరపు నుంచే తెలంగాణ ఉన్నటువంటి సమస్యలపైన పోరాడుతున్నారు కవిత. ప్రస్తుతానికి కూడా రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీనే ఉంటుంది అని ఎక్కడ సభ ఏర్పాటు చేసినప్పటికీ కూడా తను తెలుపుతూనే ఉంది. ప్రస్తుతానికి కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కూడా చాలా చర్చల్లో కూడా నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏవైతే ఈ రాజకీయ పరిణామాలు కావచ్చు, అటు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మిగతా సింగరేణి కార్మికులు కావచ్చు, మహిళలు అలాగే నిరుద్యోగత ఉన్న సందర్భంగా కూడా తను వారి వైపు నిలుచుంటూ కూడా వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి కావచ్చు అటు వాళ్ళ తరపున మాట్లాడుతూ కూడా కవిత వాళ్ళ తరపున నిలబడుతున్నది. ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ముఖ్యంగా ఉన్న చర్చ అయితే తను ఇప్పుడున్నటువంటి మంచిర్యాల నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన కూడా తను పోరాడుతుంది. అక్కడి నుంచి జాగృతి కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వారితో కూడా చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే ప్రస్తుతానికి కూడా అక్కడి నుంచే రాబోతున్నటువంటి ఎన్నికలలో కూడా తను పోటీ చేయబోతుందని ఇప్పటికే నిర్ణయించినట్టు కూడా ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.